ఇప్పుడు దిశ చట్టంలో ఏం చెప్తున్నారండి, మనకి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి, 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, 21 రోజుల్లో శిక్షలు ఖరారు చేయాలి అన్నది దిశ చట్టం చెప్తుంది. కానీ మనకు ఇంకా పూర్తి స్థాయిలో ఆ చట్టబద్ధత కల్పించే విధంగా మనకు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర ఇంకా లభించలేదు. కానీ దర్యాప్తు అన్నది మన చేతిలోనే ఉంది కాబట్టి మనం 7 రోజుల్లోపు దాన్ని దర్యాప్తు చేయిస్తాము. సాధ్యపడితే 14 రోజుల్లోపు విచారణ కూడా పూర్తి చేస్తాము. శిక్షల ఖరారు అన్నది కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి అది సాధ్యమైనంత అదే అండి చెప్తుంది. మనకి ఇదివరకు ఒక హత్య జరిగింది చిన్నారిది అంటే 7 సంవత్సరాలు పట్టింది ఉరి శిక్ష వేయడానికి. నెల్లూరు జిల్లాలో ఈ మధ్య జరిగింది. కానీ మనం ఈ దిశ స్ఫూర్తితో కేసులు నమోదు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మనకు 7 నెలల్లోనే చిత్తూరులో ఒక చిన్నారి బాలికని చంపినప్పుడు 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో ఒక చిన్నారిని హత్య చేసిన కేసులో 4 నెలల్లోనే